श्री राम जय जय राम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सनातन धर्म की जय हिंदू धर्म की जय गंगा माता की जय गो माता की जय तुलसी माता की जय गीता माता की जय भारत माता की जय जय श्री राम जय राम जय श्री राम भारत माता की जय శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా ఈ యొక్క హిందూ సమ్మేళనానికి స్వాగతం సుస్వాగతం. దేశం మొత్తం మీద కూడా అనేక వర్గాలుగా ప్రాంతాలుగా మరియు కులాల వారీగా సమాజం అంతా విడిపోతుంది. ఈ సమాజం అంతా కూడా ఐకమత్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో, జాతీయ భావాల్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మనందరం ఒకటే, ఈ జాతీయులం, భారతీయులం, హిందువులం మనందరం కూడా అనే ఉద్దేశంతో ఈ యొక్క మహాసమ్మేళనము మన ఆర్మూర్లో ఈ పెరికిట్ కుక్కలగుట్టి వెంకటేశ్వర స్వామి మందిరంలో బస్తీ వారీగా నడుస్తున్నాయి. మన ఆర్మూర్లో 10 కార్యక్రమాలు నడుస్తున్నాయి. మొట్టమొదటి కార్యక్రమం మన బస్తీలో నడుస్తుంది. 10 బస్తీలుగా ఆర్మూర్ను విభజించడం. ఇట్లా దేశం మొత్తం మీద కూడా కొన్ని లక్షల సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే దేశం లోపల వివిధ పరివారాలు ఏవైతే ఉన్నాయో, స్వాధ్యాయ కావచ్చు, సత్సంగ్ కావచ్చు, సుందర సత్సంగ్ కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, ఇలాంటి పరివార సంస్థలు ఎన్నైతే ఉన్నాయో అన్ని సంస్థల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరి యొక్క ఇన్విటేషన్తో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. అన్ని కులాల వాళ్ళని యొక్క కార్యక్రమానికి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. అంటే మన సమాజంలో ఉన్న అన్ని వర్గాలని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సుమారు 2000 మంది భక్తులతోని, 2000 మంది హిందువులతో ఈ కార్యక్రమం, కుటుంబాలతో కూడా అందరూ కూడా తరలి రావాలి. ఆ మహాభక్తుల యొక్క ప్రవచనాలు, ఆదేశాలు, సందేశాలు విని విజయవంతం చేయాలని మా నిర్వహణ కమిటీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. అందరికి కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది. కార్యక్రమం అనంతరం సాయంత్రం 5:30కి ప్రారంభమవుతుంది. 2:30 గంటల కార్యక్రమం. మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హిందూ బంధువులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవిస్తూ ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీరామ్. శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే రేపు అనగా శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు మన పెరికిట్లోని కుక్కలగుట్ట ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ బంధువులందరినీ కూడా ఆహ్వానం పలికాము. అందరూ కూడా రేపు అధికంగా తరలి వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమానికి శ్రీ 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 విశ్వబ్రహ్మ శ్రీ పూజ వీరధర్మ స్వామీజీ గారు, అలాగే కల్వగురి ప్రభు కుమార్ గారు, శ్రీమతి శుభా దేశపాండే గారు విచ్చేస్తున్నారు. వీరి యొక్క ప్రవచనాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. హిందూ సోదరులందరూ కూడా ఇటు అవకాశాన్ని వినియోగించుకొని రేపు సాయంత్రం ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇట్టి మహా కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుచు, రేపు శనివారం రోజున 5:30 ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. తదనంతరము అల్పాహారము మరియు భోజన సౌకర్యం కూడా ఉంది. ఇటు అన్న ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ సమ్మేళన సభ రేపు అనగా 28 మార్చి 2026 సాయంత్రం 5:30 శ్రీ వెంకటేశ్వర మందిరం కుక్కలగుట్ట వద్ద శనివారం రోజు జరపడం జరుగుతున్నది. కావున మన హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అనుకుంటున్నాము. అదేవిధంగా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్య అతిథులు శ్రీ విశ్వబ్రహ్మ వీర పూజ్య వీర ధర్మజ స్వామి గారు హైదరాబాద్ నుంచి విచ్చేయుచున్నారు. మరియు కల్పగురి ప్రభు కుమార్ గారు RSS
సహా ప్రాంత ప్రచారక్ తెలంగాణ మరియు శ్రీమతి శుభ దేశపాండే ఆచార్యులు సేవికా సమితి నిజామాబాద్ గారు. వీరి ప్రచనాలు చాలా బాగుంటాయి. హిందువులకు సంబంధించిన విషయాలు ఎన్నో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మన హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మా యొక్క మనవి. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. మన గ్రామంలో పెరికిట్ గ్రామంలో ఈ హిందూ సమ్మేళనం ప్రోగ్రాము 28/3/2026 శనివారం రోజున 5:30 మన వెంకటేశ్వర కుక్కలగుట్ట ప్రాంగణంలో ఈ కార్యక్రమము జరుగుతుంది. కావున మన పెరికిట్ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మా విన్నపము. మరియు ఈ కార్యక్రమానికి శ్రీ 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 విశ్వబ్రహ్మ శ్రీ పూజ్య వీర ధర్మజ స్వామీజీ గారు ఆత్మికంగా గురువు విశ్వ సమాజం శ్రీ వీర ధర్మజ పీఠం హైదరాబాద్ నుండి విచ్చేయుచున్నారు. మరియు ప్రధానకర్త శ్రీ కల్వగురి ప్రభు కుమార్ గారు ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత ప్రచారక్ తెలంగాణ నుంచి వారు విచ్చేయుచున్నారు. మరియు వక్త శ్రీమతి శుభదేశ్ పాండే ఆచార్యులు సేవికా సమితి నిజామాబాద్ నుండి వారు విచ్చేయుచున్నారు. మరియు ఈ కార్యక్రమానికి మన వంతుగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి నుండి పెద్ద సంఖ్యలో ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మనము పాల్గొనాలి. మళ్ళీ దీనికి మనము మన వంతుగా ప్రతి ఒక్కటి ఈ కార్యక్రమంలో మనం చూడాలి. మన పిల్లలకు మన గురించి మన చెప్పే విధానం, వాళ్ళు చెప్పే విధానం మనం మన పిల్లలకు నేర్పించడానికి, మనము ఐకమత్యంగా ఉండడానికి మరియు అన్నిటికీ మనము తెలుసుకోవాలని ఈ కార్యక్రమము జరపబడుతున్నది. మరియు ఇక్కడ భోజనాలు వసతి ఉంది, మరియు టిఫిన్ అన్ని కార్యక్రమాలు, అల్పాహారం ఉంది. ప్రతి ఒక్కరు ఇంటింటి నుండి ఖచ్చితంగా రావాలని మా ఈ పెరికిట్ గ్రామం నుండి ప్రతి ఒక్కళ్ళు మనము దీంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం తేదీ 28/3/2026 శనివారం రోజున సాయంత్రం 5:30 శ్రీ వెంకటేశ్వర మందిరం కుక్కలగుట్ట పెరికిట్లో గలదు. ఆత్మీయ హైందవ సోదర సోదరిమణులారా, మన భారతదేశానికి ఆత్మ ప్రాణం హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం. అటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని విశ్వగురుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో కదిలి రండి అందరూ. మన పెరికిట్ వాస్తవంలో అందరూ కలిసి మన ఆర్మూర్ ప్రజా వాస్తవ్యులకు అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. सनातन धर्म की गंगा माता की गो माता की तुलसी माता की सनातन धर्म की